హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి అండి. మనందరికీ భోగభాగ్యాలు ఇంకా సిరి సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థించుకుని వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి పొంగల్ అండి. ఏ ఫెస్టివల్ రాని ఇంకా ఎలాంటి అకేషన్ అయినా రాని ముందుగా మనం చేసుకునే ప్రసాదం వచ్చేసి ఈ పొంగలే ఉంటుందండి. ఈ పొంగల్ని ఏ విధంగా చేసినా కూడా దానికి ఉండే టేస్టే వేరండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అచ్చం మన గుడిలో పెడుతూ ఉంటారు కదండి ప్రసాదం, సేమ్ అదే విధంగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా దాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ల గీని వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 గ్లాస్ పచ్చెనగపప్పుని యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా వాష్ చేసేసి ఏ గ్లాస్తో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో దానికి 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ సరిపోతాయండి. ఇక్కడ నేను మొత్తం కలిపి 1 గ్లాస్ బియ్యం ఇంకా 1 గ్లాసు పప్పులు యాడ్ చేశాను కాబట్టి మొత్తం 6 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. మనం 1 కప్పు బియ్యం తీసుకుంటే 1 కప్పు పప్పులు యాడ్ చేసుకోవాలండి. అప్పుడు పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 గంట పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా బాగా నానాక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఈ పప్పు ఇంకా రైస్ అనేవి బాగా మెత్తగా ఉడికే వరకు ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. చూడండి, మనం వాటర్ కూడా కరెక్ట్గా యాడ్ చేసాం కాబట్టి బాగా సరిపోయాయి అన్నమాట. ఎక్కువ కూడా కాకుండా వాటరు. మీకు వాటర్ ఎక్కువైనాయి అనిపిస్తే రైస్ పొంగొచ్చినప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని పక్కన ఉంచుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, అన్నం అనేది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో బియ్యం ఇంకా పప్పు కలిపి 2 గ్లాసులు యాడ్ చేసాం కాబట్టి బెల్లాన్ని కూడా 2 గ్లాసులు యాడ్ చేస్తున్నానండి. అంటే మనం రైసు పప్పు కలిపి ఎంతైతే తీసుకుంటామో అదే క్వాంటిటీలో బెల్లాన్ని మెజర్ చేసుకోవాలండి. ఇంకోటండి, మనం బెల్లాన్ని అన్నం బాగా ఉడికాకే యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకున్నామనుకో అన్నం అనేది సరిగా ఉడకదండి. కాబట్టి అన్నం అనేది బాగా ఉడికాకే మీరు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం అంతా పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇంకా 1 గ్లాస్ పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పాలు కాచిపెట్టిన పాలండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, పొంగల్ అనేది ఈ విధంగా తిక్కుగా అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పొంగల్ అనేది. మళ్ళీ అది చల్లారాక గట్టి పడిపోతుంది. కాబట్టి మీరు ముందుగానే గట్టిగా చేసుకున్నారనుకో మరి తినబోయే టయానికి అది ఇంకా గట్టిగా అయిపోతుంది. అంతేనండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అచ్చం మనకి గుళ్ళో పెడితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఈ పొంగల్ని ఈ స్వీట్ పొంగల్తో ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. మరైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.